ఈరోజు నిఫ్టీ యొక్క ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఒక పెద్ద గ్రీన్ కలర్ మరువోజు అనేది ఫామ్ అయింది. మనం 1 అవర్లో చూసుకున్నట్టయితే 1 అవర్లో ప్రైస్ అనేది రివర్సల్ అయిందనమాట. కరెక్ట్గా ఇక్కడ నుంచి రివర్సల్ అయింది. డోజీ క్యాండిల్ పడింది ఫస్ట్ 1 అవర్లో, తర్వాత 1 అవర్ హై బ్రేక్అవుట్ అయింది. మనం 15 మినిట్స్లో చూసుకున్నట్టయితే 15 మినిట్స్లో ఇక్కడ ఒక సెల్ ఎంట్రీ ప్లాన్ చేసింది. ఇక్కడ 2 ఇన్వర్టెడ్ హ్యామర్ పడింది, మనకు ఒక సెల్ ఎంట్రీ అనేది ట్రిగర్ అయింది. ఇక్కడ మళ్ళీ ఒక బై ఎంట్రీ ట్రిగర్ అయింది. జోన్ అయితే బ్రేక్అవుట్ అయింది. రేపటి రోజున ఇక్కడ 200 EMA ఒకటి ఉంది, ఒక రెసిస్టెన్స్ ఒకటి ఉంది. ఇది రీటెస్ట్ అయ్యి కిందకి పడుతుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందో చూద్దాం. మనం 5 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా చూసుకున్నట్టయితే మనకి 5 మినిట్ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ ఎంట్రీ అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏ ఎంట్రీ కనిపించట్లే. ఇక్కడ ఒక ఎంట్రీ ఇచ్చింది, మనకి బ్రేక్అవుట్ అయినప్పుడు ఎంట్రీ అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టెన్స్ అంటూ బ్రేక్అవుట్ అవ్వాలని ఇక్కడ ఒక బ్రేక్అవుట్ అయింది. ఈరోజు నేను తీసుకున్న ఈరోజు నేను ట్రేడ్ తీసుకున్నా ఎటర్నల్లో. ట్రేడ్ లాజిక్ వచ్చేసరికి ఇన్వర్టెడ్ హ్యామర్ ప్లస్ మరుబుజు క్యాండిల్ అనేది 15 లో కింద క్లోజ్ అయింది. దట్టు ఈ ఓవరాల్ మనకి 5 EMA స్ట్రాటజీని చెప్తుంది. ఈ క్యాండిల్స్ రెండు కలిపి మనకి 5 EMA స్ట్రాటజీ చెప్తుంది. నేను ఎంటర్ అయ్యా, నాకు నియర్లీ 1:1 వచ్చింది. నేను అప్పుడు కాస్ట్ టు కాస్ట్ పెట్టా. తర్వాత ప్రైస్ అనేది రివర్సల్ అయ్యి యాక్సెల్ హిట్ అయింది. అంటే నాకు ఈ ట్రేడ్లో మనీ రాలే, కానీ లాస్ కూడా రాలే. నెక్స్ట్ వచ్చేసరికి నేషనల్ లూమ్లో ట్రేడ్ తీసుకున్నా. ఇందులో లాజిక్ వచ్చేసరికి ప్రైస్ అనేది ఈ స్వింగ్లోని బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజ్ అయింది. నేను ఈ క్యాండిల్లో తీసుకున్న ఎస్ఎల్ అనేది నేను 20 పైన పెట్టాల్సింది 20 పైన పెట్టాల. నా ఎస్ఎల్ హిట్ అయింది. హిట్ అయ్యి ప్రైస్ అనేది అప్కి మూవ్ అయింది. కరెక్ట్గా ఆ టైంకి మనకి మార్కెట్లో రివర్సల్ అంటూ వచ్చింది అనమాట, పైకి మూమెంటే వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇంకొక ట్రేడ్ ఏంటంటే నేను జియోలో తీసుకున్నా. జియోలో కూడా ఇక్కడ లో బ్రేక్ అయినప్పుడు తీసుకున్నా. ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ లో అనేది జస్ట్ స్వీప్ చేసింది, మనకి బ్రేక్అవుట్ అవ్వాల. కానీ నేను ఇక్కడ ప్రైస్ అనేది ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో, ఇక్కడ ఓపెన్ అయిందో నేను అప్పుడు ఎంటర్ అయ్యా అనమాట. కన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్గా లేదు కానీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది, నేను ఎంటర్ అయ్యా. ఇక్కడ కూడా నా ఎస్ఎల్ అనేది ట్రిగర్ అయింది. ఈరోజు మొత్తం నేను 3 ట్రేడ్ తీసుకున్నా. 2 ట్రేడ్స్ అనేది నేను లాస్ అయ్యా. ఒక ట్రేడ్ అనేది కాస్ట్ టు కాస్ట్ అనమాట.